జూబ్లీహిల్స్ ఎన్నిక ఈ నెల 11వ తారీఖు జరుగుతుంది. ఈ ప్రధానంగా 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇందులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు జనాలు? కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనే ఐడియా ఉంది. కొంచెం లేడీస్ అంతా మా ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ కొంచెం బాగా పాపులర్ అందరికీ లేడీస్కి. దానికి కొంచెం ఆయన మాగంటి సునీత గారికి కొంచెం అనిపిస్తుంది. కానీ మెయిన్ ఎక్కువ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అదే ఇది. ఓకే, పేరు సత్యవతి. నాకు ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక రేపు 11వ తారీఖు జరగబోతుంది. ప్రధానంగా 3 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్నాయి. ఇందులో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అభ్యర్థి ఎవరు బాగున్నారు? కాంగ్రెస్ ఎక్కువ ఉన్నది. ఎందుకు? కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి లేకుంటే వేరే ఉన్నా? అధికారం లేదు. నవీన్ యాదవ్ గారు ఇప్పుడు బాగా చేస్తారని ఆశ అందరికి కనపడుతుంది. ఎలా చేయాలంటే కొద్దిగా అంత కనిపించట్లేదు, ఎక్కువ అతనే ఎక్కువ కనిపిస్తుంది. కరెక్టే. అంటే ఓవరాల్గా అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ బాగా ఉందని అనిపిస్తుంది నాకు. అంటే అది చెప్పలేము, ఏది వస్తుందని లాస్ట్లో ఏది చెప్పలేము కానీ నాకు అనిపించింది చెప్తున్నాను. ఓకే ఓకే. ఏం పేరు? అజయ్. జూబ్లీహిల్స్ ఏరియాలో ఎవరు గెలిచేటట్టుంది? ఏ పార్టీ అవకాశం ఉంది? అభ్యర్థి ఎవరు బాగున్నారు? నవీన్ యాదవ్ అనుకుంటున్నారని అందరూ. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అనుకుంటారా? మామూలుగా వ్యక్తిగతంగా అతను మంచివాడని? కొంచెం పర్వాలేదు. ఇంతకుముందు ఏమైనా పనులు ఇట్లా చేసిందా? అంటే ఆయన అన్నీ బాగుంది. సైడ్ అంతా బాగున్నారు. మాది అక్కడే కదా, మనకి ఎప్పుడు ఏం ప్రాబ్లం లేదు దేనికి. అయితే రేమత్ నగర్లో ఉంటారా మీరు? ఇక్కడ ఓన్లీ షాపా? ఏం పేరమ్మా? ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంది జూబ్లీహిల్స్లో రేపు ఎన్నిక జరిగేలో? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ? ఏం చెప్పాలంటే సార్, ఇప్పుడు సానుభూతిది ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడు నవీన్ యాదవ్ ఏమో యూత్ కుర్రోడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి వేసినా కానీ బాగానే ఉంటుంది, ఇద్దరిలోనే బాగానే ఉంటుంది. కానీ ఎవరికి వేసినా అనేది ఆలోచించాలి. ఇప్పుడు మనం సార్ ఆలోచించి చెప్పుకోవాల్సి వస్తుంది పరిస్థితి. అంటే ఈ నవీన్ యాదవ్ అయితే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అట్లా ఏమైనా ఆలోచిస్తారా? అదే ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కదా, ఇంకా మనం ఏమైనా తీస్తే వర్క్ అవుతుందో లేదో అని చెప్తున్నాం సార్ మేము. కాకపోతే అందరూ ఏమంటున్నారంటే 3 సంవత్సరాలు ఉంది కదా, 3 సంవత్సరాల తర్వాత కావాలంటే టీఆర్ఎస్కి వెళ్తాం, తర్వాత ఇప్పుడు ఈయన గెలిపించుకుందాం, లేకపోతే అన్నీ ఆగిపోతాయని భయపడుతున్నాం. అదే ముఖ్యమంత్రి మారాడు కాబట్టి అట్లా. ఏం పేరు? నాకు శ్రీనివాస్ సార్. ఓకే. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధానంగా 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇందులో ఈ 3 పార్టీల్లో ఎవరు మంచిగా ఉన్నారు? ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు? చూడ్డానికి అయితే టీఆర్ఎస్ అయితే ఇప్పుడైతే ఫుల్ ర్యాలీ అయితే బాగానే అయింది. అది ఏం చెప్పలేము బై ఛాన్స్. ఇప్పుడు మన రవీంద్ర అన్న వీళ్ళు అంటే ఎవరు గెలిచినట్టున్నది? అభ్యర్థి ఎవరు మంచిగా అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ అన్న కొంచెం ఫామ్లో ఉంది కదా, ఆయనలో వస్తుండొచ్చు అని నాకు డౌట్ ఉంది. అంటే ఎందుకు? అంటే ఆయన మంచిగా పనులు ఏమైనా చేస్తుందా, లేకుంటే అధికారంలో ఉన్న పార్టీ అనుకుంటారా? లేకుంటే అది అట్లా అనేది ఏం లేదు ఉద్దేశం. కాకపోతే చెప్పలేము, ఇన్ని రోజులు అయితే చేయలేడు కదా, ఇప్పుడు చేస్తుండొచ్చు. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఏదో అప్పుడు అట్లా జరిగినాయి కాబట్టి కొంతమంది భయంతోనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం ముందరకు వస్తున్నాడు కాబట్టి ఆయన తప్పు తెలుసుకొని ముందుకు వచ్చి మంచి చేస్తే మంచి ఓట్లు పడతాయి అవకాశం ఉంది. అందరికి అదే ఉంది. ఇప్పుడు హరీష్ రావు కూడా ఏమంటున్నారంటే మా వాళ్ళు ఎక్కువ మంది బీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, వాళ్ళు వీడియో ముందుకు వచ్చి చెప్పట్లేరు, అది ఇది అంటున్నారు. అది ఏమన్నా నిజమేనా? ఏమో సార్ అది తెలియదు, వాళ్ళకే తెలియదు. ఏం పేరు? మీ పేరు? నా పేరు గణేష్. అంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా? జనరల్గా ఏమనుకుంటారు ఇక్కడ ఈ ఏరియాలో? టీఆర్ఎస్ గెలిచిన మా ఇప్పుడు మాగంటి సునీత ఉంది కదా, ఆ మాగంటి
భార్య. వాళ్ళకి గెలిచినేమో కానీ కాకపోతే ఇప్పుడు మరి ఆలయ ఉంది కదా ప్రభుత్వం ఆ, రేవంత్ రెడ్డి సార్ ఉంది కదా ఆ, ఆ. మరి అన్ని పనులు కావాలంటే మరి ఇప్పుడు ఆలే ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి వస్తేనే రేవంత్ రెడ్డి వాళ్ళు అయితేనే పనులు అయితేనే అనుకుంటారా? ఉమ్. ఏం పేరమ్మా? నా పేరు సరోజ. సరోజ. ఇక్కడ 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. ఈ 3 పార్టీల్లో ఏది ఎక్కువ ఫామ్లో ఉంది, ఎక్కువ దేనికి ఓట్లు ఎక్కువ పడే అవకాశం కనిపిస్తుంది? ఎక్కువ ఏ అంటే అభ్యర్థికి? మన కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్నకే ఉంది. మంచి క్యాంపెయిన్ కూడా మంచి ఉంది, మెజారిటీ కూడా మంచిది అన్న దగ్గర. చాలా తిరుగుతున్నారు, చాలా మంచి కష్టపడుతున్నారు. వస్తారు, గెలుస్తారు, పక్కా 100% గెలుస్తారు. అంటే ఆ వ్యక్తి ఇష్టం కాబట్టా లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గెలుచుకోవడం ఉంటాం? ఆ పార్టీ గురించి కాదు, నవీన్ అన్న పేరు గురించి. ఆయన పేరు చాలు. ఇంకా ఇంకా ఓవరాల్గా ఇటు ఎట్లా అనిపిస్తుంది ఈ ఏరియాలో? ఇట్లా ఇక్కడంటే మొత్తం మెజారిటీ మొత్తం కాంగ్రెసే, నవీన్ అన్ననే. ఎవరికైనా అడుగు నవీన్ అన్ననే అంటారు. టీఆర్ఎస్ అవి అన్నీ చాలా తక్కువ. బీజేపీ అయితే అస్సలు లేదు ఇక్కడ. ఉన్నాయి మధ్యలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉండే. మ్యాక్సిమం అంటే మెజారిటీ అన్నకే వస్తుంది ఎక్కువ. ఓకే. ఏం పేరు? నా పేరు సోహెల్. సోహెలా? ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రేపు 11 తేదీ జరగబోతుంది. ఇందులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయి. 3 ఉన్నాయి. 3 పార్టీలలో ఏది బాగా ఉంది? 3 అంటే మాకు ఒక లొకేషన్ ఒకటి అంటే 3 సార్లు మస్తు బాధపడ్డాడు రోజు మన కొడుకు నవీన్కి నేను వేస్తున్నాము. ఆ కాడ నుంచి కాదు, చీఫ్ మినిస్టర్ మీటింగ్లో అనుకోకుండా మీటింగ్లో చచ్చిపోయాడు. బస్ అంతా చేసాము. అదొకటి ఒక మంచితనము, మంచిగా నవీన్ అన్న కొడుకు. కానీ ఒక మంచి కానీ ఏది ఏమనలేదు. వాళ్ళందరూ బదలాం చేశారు కానీ బదలాం చేయదు. అది మంచిది. నాకు మా అన్న కొడుకు ఇలా రుబాబుతోని రుబాబు అంటలేను, న్యాయంగా మాట్లాడుతున్నాను మంచిగా. అద్దాలన ఏం పేరు? ఎస్ రాజు యాదవ్, సీతా రాజు యాదవ్. ఈ మన జూబ్లీ హిల్స్ ఎన్నిక ఈ 11 తేదీ జరగబోతుంది. ఇందులో 3 పార్టీలు ఉన్నాయి ప్రధానంగా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇందులో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎవరు అభ్యర్థి? కాంగ్రెస్ గెలుస్తుందని అనుకుంటున్నాం మేము. ఎందుకు? అంటే పార్టీ కాబట్టి కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నాం. అధికారంలో ఉంది కాబట్టి. అధికారంలో ఉంది కాబట్టి. అభ్యర్థి విషయంలో ఎట్లుంది? నవీన్ యాదవ్ బాగానే ఉన్నది. మీ పేరే? నా పేరు రాంబాబు.